58వ అంతర్జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కందుకూరి వీరేశలింగం పురమందిరంలో జూబ్లీ లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ సమాజ్ ఆధ్వర్యంలో సెక్రటరీ ఆకుల వీర్రాజు సమన్వయంలో చిత్రలేఖన పోటీలు ఎంతో సందడిగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ పుస్తకాలు మనిషి జీవితానికి వెలుగునిస్తాయని, గ్రంథాలయాలు జ్ఞానానికి మూల స్తంభాలని గుర్తు చేశారు. చిన్నారులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. చిత్రలేఖన పోటీల్లో నగరంలోని పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ ప్రతిభను అందంగా అద్దిన చిన్నారులు కళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. టౌన్ హాల్ ఉపాధ్యక్షుడు రెడ్డి రాజు, మంచాల బాబ్జీ, నరవ గోపాలకృష్ణ, కార్యవర్గ సభ్యుడు కె సత్యనారాయణ, కంది రాఘవ, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, దేవిశెట్టి చక్రధర్ అలియాస్ రాజా, ఎస్వి రమణారావు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి మీకు సుబ్బారావు చెప్పారు. ముఖ్యంగా ఈరోజు మనకి మాజీ ప్రధాని, మన భారతదేశానికి మొట్టమొదట ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ 14న ఆయన పుట్టినరోజు. మరి ఈ పుట్టినరోజుకి చిల్డ్రన్స్ డే, అలాగే గ్రంథాలయ వారోత్సవాలు, సహకార బ్యాంకులు సహకార వారోత్సవాలు, ఇలాగా మరి 14వ తారీఖు నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతాయి.